గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధం ఎత్తివేత, రాకపోకలు ప్రారంభం. కంటైన్మెంట్ జోన్లలో జూన్ 30 వరకు లాక్డౌన్. పిడుగుపాటుతో దద్దరిల్లిన తాజ్మహల్, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలకు దెబ్బతిన్న పలు నిర్మాణాలు. నల్గొండ జిల్లాలో రసాభాసగా నియంత్రిత సాగు సదస్సు, మంత్రి జగదీష్ రెడ్డి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కి మధ్య వాగ్వాదం. ఉత్తమ్ సారథ్యమే ఉత్తమం, రాహుల్ గాంధీకి లేఖ రాస్తానన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి. బీజేపీపై కాంగ్రెస్ తెలంగాణ నేత పొన్నం ప్రభాకర్ విమర్శలు, వలస కార్మికుల ఉసురు బీజేపీ ప్రభుత్వానికి తగులుతుందని ఆగ్రహం. నందిగామ పోలీస్ స్టేషన్లో చంద్రబాబు లోకేష్లపై కేసు నమోదు. గత నెల 25న హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లడం లాక్డౌన్ ఉల్లంఘనేనంటూ ఫిర్యాదు. తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు, నైరుతి రుతుపవనాలు రాకముందే తెలంగాణలో కుండపోత వాన. విశాఖ జిల్లాలో విషాదం, మద్యం అనుకుని సర్జికల్ స్పిరిట్ తాగిన 3 మృతి. డీటెయిల్స్ చూస్తే దేశవ్యాప్తంగా పిడుగుపాటు ఘటనలు ఎక్కువయ్యాయి. మారిన వాతావరణ పరిస్థితులతో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, పిడుగులు సాధారణమైపోయాయి. తాజాగా ప్రపంచ ప్రఖ్యాత చారిత్రక కట్టడం తాజ్మహల్ వద్ద కూడా పిడుగులు పడ్డాయి. పిడుగుల దాటికి తాజ్మహల్ కదిలిపోయింది. ఈ పిడుగుపాటుతో ప్రధాన ద్వారం వద్ద గోడలు రాతితో నిర్మించిన పిట్టగోడ, పాలరాతితో నిర్మించిన మరో పిట్టగోడ, పర్యాటకులు నిల్చునే ప్రదేశంలోని పైభాగం దెబ్బతిన్నట్టు గుర్తించారు. ఈ ప్రాంతంలో 1 కంటే ఎక్కువ పిడుగులు పడినట్టు భావిస్తున్నారు. కాగా పిడుగుపాటుపై వెంటనే స్పందించిన అధికారులు పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలు సడలించింది. ముఖ్యంగా అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధం ఎత్తివేసింది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు రాకపోకలు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఆసుపత్రులు, మెడికల్ షాపులు మినహాయించి మిగతా అన్ని దుకాణాలకు రాత్రి 8 గంటల వరకే అనుమతించారు. ఈ మేరకు లాక్డౌన్ నిబంధనలు సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నల్గొండ జిల్లాలోని నల్గొండ, నకరేకల్, మునుగోడు నియోజకవర్గ కేంద్రాల్లో నియంత్రిత సాగు ప్రణాళికపై నిర్వహించిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ పీసీసీ నేత నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డు తగిలారు. సదస్సులో మొదటగా ఉత్తమ్ మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దీనిపై మంత్రి ఎదురు మాట్లాడకుండా తన ప్రసంగంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం 17,000 కోట్ల రైతు రుణమాఫీ చేపట్టినట్లు పేర్కొన్నారు. దాంతో ఎంపీ ఉత్తమ్ జోక్యం చేసుకోగా ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకున్నది. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి ఉత్తమ్పై నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో రుణమాఫీపై సీఎం కేసీఆర్ స్పష్టంగా ప్రకటించి వివరిస్తున్న క్రమంలో నా దగ్గర వివరాలు లేవని, కాంగ్రెస్ పార్టీ నేతలు అసెంబ్లీ నుంచి వెళ్లిపోయింది తెలియదా అని ప్రశ్నించారు. సీనియర్ నేతగా ఉండి అబద్ధాలు మాట్లాడుతూ ప్రభుత్వం చేసే పనులను ఎందుకు ఒప్పుకోవడం లేదని నిలదీశారు.
టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ వచ్చే ఎన్నికల వరకు కొనసాగించాలని రేవంత్ కు పదవి ఇవ్వొద్దని కాంగ్రెస్ అధిష్టానానికి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. రాజకీయంగా తనపై కక్ష సాధింపు చర్యలకు దిగితే తన కుమార్తె జయారెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొస్తానని స్పష్టం చేశారు. లాక్డౌన్ ముగియడంతో మా పార్టీలో రాజకీయాలు మొదలయ్యాయి. పీసీసీ అధ్యక్షుడి మార్పుపై మళ్లీ ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో జగ్గారెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఉత్తమ్ను మార్చాల్సిన అవసరం లేదని, వచ్చే ఎన్నికల వరకు ఉత్తమ్ సారథ్యమే ఉత్తమమని వ్యాఖ్యానించారు. ఈ విషయమై రాహుల్ గాంధీకి లేఖ రాస్తానని పేర్కొన్నారు. తనను అడగకుండా రేవంత్ కు పీసీసీ ఇస్తే తన రాజకీయం తనకు ఉంటుందని, కొత్త ఆలోచన సైతం ఉందని అన్నారు. రేవంత్ ను తప్పించి ఎవరికి పదవి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదన్నారు. ఎట్లయితే ఇప్పుడున్న మందు వచ్చేంత వరకు, కరోనాకు సంబంధించి కరోనా వ్యాధి నివారణకు మందు వచ్చేంత వరకు, అది మన ఎంబడ ఎట్లయితే బీపీ షుగర్లు మన బాడీలో ఉన్నాయో, కరోనా పక్కకు ఉంటుంది. ఇప్పుడు మన బీపీ షుగర్లేమో మన బాడీలో ఉంటాయి, దానికి మెడిసిన్ చేస్తాము, మనం సేఫ్లో ఉన్నాం. కరోనా కూడా అలాంటిదే, ఇంచుమించు బీపీ షుగర్ లాంటిదే, కానీ అది మన బాడీలో లేదు, అది మన పక్కకే ఉంది. అది మన బాడీలోకి రాకుండా చూసుకునే ప్రయత్నంలో మనం అందరం కూడా చేయాల్సిన జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. దానికి తోడు ఈ ఉదయము 5 గంటల నుంచి రాత్రి 9 గంటల సడలింపు ఏదైతే ఇచ్చారో అది తప్పదు. ఇక జనజీవన స్రవంతిలో మనము వ్యాధితో పోరాడుతూనే మనము మన పనులు మనం చేసుకుంటూ, మన ప్రాణాన్ని మనం కాపాడుకుంటూ, మనము ప్రభుత్వాన్ని తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకుంటూనే పోవాల్సిన అవసరం. ఇప్పుడు ఇక ఫ్లైట్లు స్టార్ట్ అయినాయి, ఇక మా వాళ్ళు స్టార్ట్ చేస్తారు. పీసీసీ ఎవరు దించాలి, ఎవరు ఎక్కాలి, ఎవరు దించాలి, ఎవరు ఎక్కాలి అనేది స్టార్ట్ అవుతాయి. అలా అనుమానం లేదు. నా వ్యక్తిగతంగా గతం నుంచి ఒకటే స్టాండ్ ఉంది. అసలు ఈ మధ్యలో ఇంకో స్టాండ్ చేంజ్ చేసుకున్నాను. ఇంకో స్టాండ్ ఏంటంటే, అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దిగాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు దిగి వేరులో చేసేది ఏముంది? ఇప్పుడు అసలు నేనేమనుకుంటా అంటే, వచ్చే 2023-24 ఎలక్షన్ కూడా బెటర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీ పెట్టే ఆయన సెకండ్ ఎలక్షన్ కూడా ఆయన చేతుల్లో నడిపితే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన దించి నాకు లేదని ఆయన అలుగుడు, ఆయనకి లేదు నేను అలుగుడు, ఈ పంచాయతీ స్టార్ట్ అవుతుంది. అన్ని రాష్ట్రాలలో మన తెలంగాణ స్టేట్ సపరేట్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ వేరే రాష్ట్రాల విషయాలు వేరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆడ పంచాయతీ లేదు, ఆడ ఎందుకంటే ఆడ పోటీ లేదు, పంచాయతీ లేదు. మా దగ్గర బీసీసీలో 20 మంది ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ రెడ్డిలలో ఉన్నారు, బీసీలలో ఉన్నారు, ఎస్సీ మాదిగలు ఉన్నారు, ఎస్సీ మాలలు ఉన్నారు. మాకు ఒక పంచాయతీ కాదు కదా, 20 మంది రెడీగా కూర్చున్నారు, ఎవరు పైరవాడు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఒకటి నేను మొదటి స్ట్రాంగ్ ఒకటి ఏం చెప్తున్నా అంటే, ఫస్ట్ అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డిని అయితే దించాల్సిన అవసరం లేదు. బెటరు నా సలహా, నేను రేపు ఎల్లుండి రాహుల్ గాంధీ గారు కూడా లెటర్ రాస్తాను. ఏమని? పీసీసీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కంటిన్యూ చేయండి. వచ్చే 2023-24 ఎలక్షన్లో కూడా ఆయన ద్వారానే బీఫారాలు ఇచ్చి పార్టీని నడపండి. ఏదైనా అవసరం అనుకుంటే దాని తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి ఆలోచన చేస్తాము అనేది నా వ్యక్తిగత అభిప్రాయము. నేను రాహుల్ గాంధీ గారికి రేపు ఎల్లుండి సిఎల్పి ఆఫీస్కి వచ్చి నేను ఫ్యాక్స్ చేస్తాను. నంబర్ 1. బీజేపీపై కాంగ్రెస్ తెలంగాణ నేత పొన్నం ప్రభాకర్ విమర్శనాస్త్రాలు సంధించారు. గల్లీలో కొట్లాడుతున్న బీజేపీ ఢిల్లీలో మాత్రం దోస్తీ రాజకీయాలు చేస్తోందని అన్నారు. రాష్ట్ర ఏర్పాటునే తప్పుబట్టిన బీజేపీ తెలంగాణ ప్రయోజనాల కోసం ఏం చేసిందో కిషన్ రెడ్డి చెప్పాలని నిలదీశారు. తెలంగాణ అభివృద్ధిలో బీజేపీ పాత్ర ఏంటో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరోనా విషయంలోనూ బీజేపీ రాజకీయాలు చేస్తోందని, బీజేపీకి వలస కార్మికుల ఉసురు తగులుతుందని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్లపై నందిగామ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. చంద్రబాబు, లోకేష్లు ఇద్దరు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి గత నెల 25న హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ వెళ్లారని, ఇది లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించడమేనంటూ న్యాయవాది వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి బర్రి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు నందిగామ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ కనకరావు తెలిపారు. అలాగే మరికొందరిపైన కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
నైరుతి రుతుపవనాలు రాకముందే తెలంగాణలో కుండపోత వర్షం కురిసింది. ఓవైపు రోహిణి కార్తెలో భానుడు బగ్గుమంటుండగా మరోవైపు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వాన దంచికొట్టింది. సంగారెడ్డి జిల్లాలో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో ఈదురుగాలులు, వడగళ్ల వాన పడింది. వికారాబాద్ జిల్లాలో గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దౌలతాబాద్ మండలం బిచ్చాల్ గ్రామ శివారులో పిడుగుపడి 18 మేకలు మృత్యువాత పడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గాలి దుమారంతో కూడిన వర్షం పడింది. గ్రేటర్ హైదరాబాద్ లో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. 2 గంటల పాటు కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పటాన్చేరులో అత్యధికంగా 6.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగర వ్యాప్తంగా 16 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖ జిల్లాలోని కసింకోట గోవిందరావు కాలనీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మత్తు కోసం సర్జికల్ స్పిరిట్ తాగి 3 వ్యక్తులు మృతి చెందారు. గోవిందరావు కాలనీకి చెందిన కూనిశెట్టి ఆనందరావు స్నేహితులతో పార్టీ చేసుకుందామని భావించారు. అయితే మత్తు ఎక్కువ ఉంటుందని స్పిరిట్ ను తీసుకొని వచ్చాడు. పార్టీలో పాల్గొన్న 6గురిలో 4 స్పిరిట్ తాగారు. తాగిన వెంటనే తీవ్ర అస్వస్థతకు గురైన 4గురిలో 3 మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. మృతి చెందిన వారిలో నూకరాజు, ఆనంద్, అప్పారావులుగా గుర్తించారు. వర్షాకాలంలో విస్తరించే సీజనల్ వ్యాధులు అరికట్టేందుకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చిన ఆదివారం 10 గంటల 10 నిమిషాల కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా చక్కని స్పందన లభించింది. పలుచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, అధికారులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని పరిసరాలను శుభ్రపరిచారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ నీటి నిల్వలను తీసివేశారు. చెత్తను తొలగించి పరిశుభ్రపరిచారు.
గల్లీకి సరిపోయి ఉన్నాయా మీ దగ్గర ఇక్కడ సరిపోతా కొట్టుకొని సరిపోతున్నాయి కొట్టుకుంటున్నాయి మొత్తం చచ్చిపోతాయి అమ్మాయి కోలర్ పెట్టి రామ్మా అమ్మాయి కోలర్ కేంద్రం ఒకవేళ ఇన్సైడ్ ఉంటేనేమో అలౌ చేయాలి మేజర్ యూజ్ చేయలేదు కూడా కాదు మనం మన ఇంటికి వచ్చిన కాకుండా పక్కన వాళ్ళకి కూడా సప్లై చేస్తాం దీనివల్ల సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం నగ్వార్ గ్రామ శివార్లోని తిరుపతి కాటన్ మిల్ యాజమాన్యంతో ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ సమావేశమయ్యారు. 15 నుండి 20 వేల క్వింటాళ్ల పత్తి నిల్వలు ఉన్నాయని వాటిని అమ్మడానికి సిపిఐ కేంద్రాన్ని పునః ప్రారంభించాలన్న రైతుల విజ్ఞప్తి మేరకు మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్ హనుమంతరావుల సహకారంతో నగ్వార్ గ్రామ శివార్లోని తిరుపతి కాటన్ మిల్ని ఎమ్మెల్యే పునః ప్రారంభించారు. టోకెన్ పద్ధతి ద్వారా పంటను కొనుగోలు చేసుకోవాలని, మండల రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. కరోనా వల్ల పత్తి ప్రొడక్షన్ ఆగిపోయింది. ఆగిపోవడంతో చాలామంది రైతుల దగ్గర ఇంకా పత్తి కూడా మిగిలి ఉన్నది కనుక మళ్ళీ పత్తిని కొనుగోలు చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి కోవడం జరిగింది. హరీశ్రావు గారు, అట్లాగే కలెక్టర్ గారు, మా ఏడియాక గారి సహకారంతో మళ్ళీ ఇక్కడ పత్తి మిల్లును ఓపెన్ చేసి కరోనా సమయంలో ఎంప్లాయీస్ లేనప్పటికీ కూడా వాళ్ళు భూపాల్లో ఉంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి మధ్యప్రదేశ్లో ఉన్న వాళ్ళను ఇక్కడికి తీసుకొచ్చి ఎంప్లాయీస్ని, టెక్నీషియన్స్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ రైతుల దగ్గర ఉన్న మిగిలి ఉన్న పత్తిని కొనుగోలు చేయడానికి రేపు ఇక్కడ కొనుగోలు కేంద్రాన్ని మొదలు పెడుతున్నారు సీసీ వాళ్ళు. ఇందుకు సీసీ వాళ్ళకి, అట్లాగే కలెక్టర్ గారికి, మంత్రి గారికి, మా అగ్రికల్చర్ ఏడి అత్త గారికి, మిగతా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఎవరైతే నియోజకవర్గంలోని ఉల్పల్లి, రాయపూర్, పశుపతి మండలాల్లో ఉన్న రైతుల దగ్గర ఇంకా మిగిలి ఉందో బట్టి వాళ్ళందరూ కూడా ఇది రేపు చిన్న రిపేర్స్ ఉన్నాయి, ఇవి అయిపోతే రేపు సాయంత్రం నుంచి మొదలు పెట్టాం కనుక వచ్చే రైతులకు అక్కడి అగ్రికల్చర్ అధికారులు టోకన్స్ ఇస్తారు. ఆ టోకన్స్ ప్రకారం మీరు వచ్చి ఇక్కడ పత్తిని కొనుగోలు చేయండి, ఇక్కడ అమ్మండి. ఇక్కడ కొనుగోలు చేయడానికి సీసీ అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎవరు కూడా మీరు ఇక్కడ వచ్చి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు టోకెన్ తీసుకున్న తర్వాత మీ టోకెన్ నెంబర్ ఎప్పుడు వస్తుందో అప్పుడు వచ్చి వెంటనే మీరు ఇక్కడ దీన్ని అమ్మేసి వెళ్ళిపోవచ్చు. అంతే తప్పించి ఇక్కడ మీరు గంటల తరబడి, రోజుల తరబడి ఇక్కడ వెయిట్ చేయొద్దని చెప్పి నేను రైతులను కోరుకుంటూ ఈ అవకాశాన్ని రైతులందరూ ఉపయోగించుకోవాలి. ప్రభుత్వం చాలా రిస్క్ తీసుకొని, అధికారులు రిస్క్ తీసుకొని కరోనా సమయంలో భయపడి గ్రామాలకు వెళ్ళిపోయిన ఎంప్లాయీస్కు సైతం ధైర్యం చెప్పి మేము మీకు అండగా ఉన్నామని చెప్పి వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకోవడం జరిగింది. ఇందుకు మాకు సహకరిస్తున్న తిరుపతి కాటన్ మిల్లు ఇండస్ట్రీ యాజమాన్యానికి కూడా
నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఈ ఆపత్కాలంలో మా రైతులందరికీ ఆదుకున్నందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు. విద్యుత్ షాక్తో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందిన ఘటన చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దయానంద్ నగర్లో చోటు చేసుకుంది. భారీ వర్షం కురుస్తున్న క్రమంలో ఉతికిన బట్టలు తీస్తున్న క్రమంలో విద్యుత్ వైర్ మీద పడి ప్రవీణ్ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బాలల మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. वो आयरन रॉड है, वो भी आयरन रॉड है, प्लास्टिक का नहीं, वो आयरन रॉड के साथ वो गिरा दिया था। सॉफ्टवेयर इंजीनियर भैया MBA कर लिया उन्हें, वर्क फ्रॉम होम कर रहा था। वर्क फ्रॉम होम कर रहे हैं। उससे बड़ा और एक है, उससे बड़ा और एक भाई है। दो मिनट में हो गया। नक्को जाओ बोलते भी गए, नक्को नक्को बोलते भी चले गए। वो बुला लिया वो रात भी वो टाइम पे वही रात मिला उसको, वो लकड़ी का अच्छा। కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో పలువురు దాతలు పేద చేనేత కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చేనేత కార్మికులు కరోనా సమయంలో ఉపాధి లేక గత కొన్ని రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించి వారికి సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ అధికారులు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. రకరకాల సహాయాలు చేస్తున్నారు. అట్లా మేము కూడా పద్మశాల మిషన్ ఆధ్వర్యంలో పిలుపు సంస్థ సహకారంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. అయితే మేము ప్రభుత్వాలు ఏమిటంటే ముఖ్యమంత్రి గారికి కూడా మేము మెమోరండం ఇవ్వడం జరిగింది. కేటీఆర్ మా చేనేత మంత్రికి ఇవ్వడం జరిగింది. మేము 2 కోరికలు కోరుతున్నాం చేనేత కార్మికులు. ఎందుకంటే ఈ 2 నెలల నుంచి పని లేదు, రాబోయే 2-3 నెలలు కూడా పని దొరికే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి 6 నెలల కాలము నెలకు 5,000 చొప్పున ఒక బతకడానికి చేనేత కార్మిక కుటుంబం బతకడానికి నెలకు 5,000 లెక్క 6 నెలల కాలం ఇవ్వాలనేది ఒకటి మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము. అదేవిధంగా మా సంఘాలలో కానీ బయట ముగ్గాలు వేసే వాళ్ళ దగ్గర కానీ కోట్ల రూపాయలు అంటే మా సర్వే ప్రకారం మాది తెలంగాణ రాష్ట్ర చేనేత అధ్యయన విధాన కేంద్రం అని ఒకటి హైదరాబాద్లో ఉంది. ఆ కేంద్రం పక్షాన నేను ఒక పరిశోధన చేసి 200 కోట్ల రూపాయల సరుకులు ఉన్నాయి మన రాష్ట్రం మొత్తంలో. కాబట్టి ఈ సరుకులు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి అనేది మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈ కొనుగోలు చేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ సంఘాలు కానీ ముగ్గాలు వేసే వాళ్ళు కానీ మళ్ళీ ఆ డబ్బులతో దారాలు కొనుక్కొని, నూనె కొనుక్కొని, పట్టు కానీ కాటన్ కానీ కొనుక్కొని మళ్ళీ వాళ్ళు చేనేత కార్మికులు పనిస్తారు. కాబట్టి ఇది మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బయట పౌర సమాజంలో కూడా మేమేం కోరుతున్నామంటే మీ దగ్గర ఏ మాత్రం డబ్బులు ఉన్నా కూడా ఒక 2 తువాలు కొనుక్కోండి, 2 లుంగీలు కొనుక్కోండి, లేదా 2 కార్పెట్లు కొనండి, లేదా ఒక చీర కొనుక్కోండి, కాటన్ చీర. అంటే దీనివల్ల ఏమైతుందంటే చేనేత కార్మికులు పని దొరుకుతుంది. వాళ్ళ కుటుంబాలు ఏమన్నది ఉచితంగా ఇవ్వమని అడగట్లేదు, పని ఇవ్వండి, పని ద్వారా మాకు కూలీ దొరుకుతుంది అనేది అడుగుతున్నారు. కాబట్టి ఈ యొక్క మా విజ్ఞప్తిని చేనేత కార్మికులు అందరి పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేనేత రంగాన్ని కాపాడతారని మేము ఆకాంక్షిస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గల వైన్ షాపులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నాయని, అయినా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినప్పటికీ తమ ఇష్టారాజ్యంగా అమ్మకాలను కొనసాగిస్తున్నారు. అధిక ధరలకు విక్రయాలు జరిపినా పట్టించుకోకపోవడంతో అధికారుల తీరుపై పలు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా మాజీ శాసనసభ్యుడు చింతకుంట విజయ రమణారావు తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్త రంగయ్య కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలన్న శ్రీధర్ బాబు వ్యాఖ్యలను జెడ్పీ చైర్మన్ పుట్ట మధు తప్పుబట్టారని అన్నారు. శ్రీధర్ బాబుకి రాజకీయం కాదు, మంతని నియోజకవర్గ ప్రజలే ముఖ్యమని పేర్కొన్నారు. 2 సంవత్సరాలు అయితే ఉంది, మీరు ఏం చేస్తారు? అసలు నువ్వేం చేస్తావు? నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్, ప్రభుత్వంలో మీరున్నారు. ఇవాళ అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, మంత్రిని మధుకర్ చనిపోయిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఇవాళ కూడా మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. మీరు ప్రభుత్వంలో ఉన్నది మీరు, ఇవాళ మీరు చేయాల్సినటువంటి బాధ్యత మీది.
దానికి నువ్వు శ్రీధర్ బాబు గారిని నిబంధన పెట్టి దాన్ని ఏదో అన్నకే తప్పించుకుందన్నటువంటి ఆలోచన కాదు. ఇవాళ దళితుల పక్షపాత ఎవరు, ఇవాళ దళితులకు వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తా ఉన్నటువంటి విషయం ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు తెలుసు, పెద్దపల్లి జిల్లా ప్రజలు తెలుసు, మంత్రి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలుసు. ఇవాళ దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం నీకు సంబంధం లేకున్నా, నీ పేరు ఎక్కడ మల్లు అనేటువంటి పుట్టమ్మల్ అనే పేరు ఎక్కడ రాకున్నా, జడ్పీ చైర్మన్ సంబంధం ఉందని చెప్పి ఎవరు అనకున్నా నీకు నువ్వే మీరు చేసుకుంటారు. నీ కాంగ్రెస్ పార్టీ కానీ శ్రీధరబాబు గారు కానీ ఎవరు మీరు అనలేదు ఇది ఉందని. ఇవాళ పోలీసు వాళ్ళను అక్కడ పోలీస్ స్టేషన్లో ఆత్మహత్య చేసుకున్న రంగయ్య కాబట్టి ఆ రంగయ్య కుటుంబాన్ని న్యాయం జరగాలని చెప్పి 25 లక్షల ఎక్స్ప్రెస్ ఇవాళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఇవాళ శ్రీధరబాబు గారు డిమాండ్ చేశారు. దాన్ని ఇవాళ డిమాండ్ చేసిన దాన్ని నువ్వేదో పోలీసులు వత్తాసలికినట్టు అవును నేను చెప్తా ఉన్నా. ఖచ్చితంగా ఇవాళ పెద్దపల్లి నియోజకవర్గ జిల్లాలో ఉన్నటువంటి పోలీసులు ఇవాళ పెద్దపల్లి నియోజకవర్గంలో కేసులు పెడతా ఉన్నారు. పోలీసులు అక్రమంగా మంత్రిలో పెడతా ఉన్నారు. ఇవాళ గోదావరికి రామగుండంలో పెడతా ఉన్నారు. ఒక టీఆర్ఎస్ కండవలేదు పోలీసులకు. వాళ్ళు ఏం తక్కువ చేస్తారు? మీరు ఏం చెప్తే అది చేస్తా ఉన్నారు. ఇవాళ మీరు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ ఇక టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు మీరు ఏం చెప్తే అది చేస్తా ఉన్నారు. దాన్ని అడిగితే తప్ప, ప్రశ్నిస్తే తప్ప, ప్రశ్నిస్తే కూడా తప్పాలంటే ప్రశ్నిస్తే కూడా తప్ప అంటే మరి దాన్ని మరి ప్రశ్నించి కూడా ప్రశ్నించద్దా? అంటే ఏమైనా మీ రాజ్యమా లేకపోతే ఏమైనా మీ సామ్రాజ్యమా? మరి ఒక దళితునికి అన్యాయం జరుగుతూ ఉంటే ఒక దళితులు రంగయ్య చనిపోతే అడగద్దు అనేటువంటి అర్హత మీకు ఎక్కడిది? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధం ఎత్తివేత, రాకపోకలు ప్రారంభం. కంటైన్మెంట్ జోన్లలో జూన్ 30 వరకు లాక్డౌన్. పిడుగుపాటుతో దద్దరిల్లిన తాజ్ మహల్, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలకు దెబ్బతిన్న పలు నిర్మాణాలు. నల్గొండ జిల్లాలో రసాభాసగా నియంత్రిత సాగు సదస్సు, మంత్రి జగదీష్ రెడ్డి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కి మధ్య వాగ్వాదం. ఉత్తమ్ సారథ్యమే ఉత్తమం, రాహుల్ గాంధీకి లేఖ రాస్తానన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి. బీజేపీపై కాంగ్రెస్ తెలంగాణ నేత పొన్నం ప్రభాకర్ విమర్శలు, వలస కార్మికుల ఉసురు బీజేపీ ప్రభుత్వానికి తగులుతుందని ఆగ్రహం. నందిగామ పోలీస్ స్టేషన్లో చంద్రబాబు లోకేష్లపై కేసు నమోదు. గత నెల 25న హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లడం లాక్డౌన్ ఉల్లంఘనేనంటూ ఫిర్యాదు. తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు, నైరుతి రుతుపవనాలు రాకముందే తెలంగాణలో కుండపోత వాన. విశాఖ జిల్లాలో విషాదం, మద్యం అనుకుని సర్జికల్ స్పిరిట్ తాగిన 3 మృతి. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.